కూడా నా నమస్కారాలండి. నా పేరు గంటా వీరవెంకట శ్రీనివాసరావు. నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పెనుమంటలో పనిచేస్తున్నాను. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగానే ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్పంచ్ గారిని మేము ఎప్పుడు గౌరవిస్తానే సోదర భావంతోనే చూసాం. ఆమె కూడా మేము ఎప్పుడు కూడా ఏ విషయం వచ్చినా మొదటి ప్రథమ పౌరులాగా ఆమెను గౌరవించి ఆవిడకి తెలియపరిచి చేసామండి. కాకపోతే ఆవిడ ఏది తెలియపరిచినా ఉప సర్పంచ్ గారికి చెప్పమని మమ్మల్ని చెప్పేది. ఆ ఉప సర్పంచ్ గారేమో మా పనుల మీద మా ఇంటి మీద వ్యతిరేకంగా ఉండి నాకు చెప్పి చేస్తాను, మీ పనులు ఏమీ చేయను అని చెప్పని ఆయనే మా మీద ఎప్పటికప్పుడు దురుసుగా గొడవగా వచ్చి మమ్మల్ని భయపెట్టడం జరిగిందని. అది మా వార్డు సభ్యులు కూడా మీటింగ్కి వెళ్ళినప్పుడు మీ వల్ల ఏమవుతుందో బోర్డు అంతా మాదే, మేమే చెయ్యాలని చెప్పి ఆయన దుర్భాషలాడి ఆయనే గొడవకు వచ్చారండి. ఒక మీటింగ్కి మేము వెళ్ళినప్పుడు గత సర్పంచ్ అయినటువంటి దాట్ల రంగావతి గారు ఉప సర్పంచ్ గారు దెబ్బలాడుకున్నారు. తర్వాత మేము వెళ్ళేసరికి మీరు కూడా వాళ్ళు ఒకటే అని చెప్పని ఆయన అనుచిత వ్యాఖ్యలు మా మీద చేశారు. చేసినప్పుడు మేము దానికి కౌంటర్గానే సమాధానం చెప్పింది చెప్తే ఆయన మేము ఏ విధంగా కూడా అగౌరవపరిచిగా చేయలేదు. మేము మొన్న ఎండాకాలంలో మంచినీటి సమస్య ఉందని వాటర్ అంతా కూడా పైప్ లైన్లో పురుగులు అన్నీ వస్తున్నాయని చెప్పని ప్రజలు ఇబ్బంది పడుతుంటే మేము సంబంధిత అధికారులు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళందరికీ కూడా తెలియపరిచి తీసుకొచ్చి అన్ని రకాలుగా చూసి వాళ్ళ సూచన ప్రాయంగా వాళ్ళు చెప్పిన విధంగానే మేము ఆ పైపు ఆ బోధన అంటే వాటర్ అన్నీ పెట్టి పూర్తిగా చెరువుని శుభ్రం చేసామండి. ఆ శుభ్రం చేసినప్పుడే ఉన్నటువంటి 2 రేవులు ఉన్నాయి. ఆ 2 రేవులు కూడా మన కనకదుర్గ అమ్మవారికి ఎదురుసన్నాహం చేయడానికి రేవులను ప్లస్ కొంతమంది ఈ పుణ్య స్త్రీలు కార్యక్రమాలు జరిగినప్పుడు పసుపు కుంకాలు ఇవ్వడానికి అని చెప్పని చెట్టుబడికి యువతల పక్క కాపుల సంఘానికి సంబంధించి 2 రేవులు ఉన్నాయండి. అవి నిర్మించడానికి మేము సర్పంచ్ గారికి చెప్పాం. సర్పంచ్ గారు కూడా మీరు పనులు చేసుకోండి అని ఆవిడ చెప్పింది. మేము ఆ చెరువులు అనేది మళ్ళీ నీళ్ళు పెడతారు కాబట్టి వెంటనే చెయ్యాలి కాబట్టి మేము దాన్ని చెల్లిపరిచాం. ఆమెమో మేము వైస్ ప్రెసిడెంట్ గారికి చెప్పడానికి ఆయనేమో విహారయాత్రకు వెళ్ళారండి ఎక్కడికో బయటికి. ఆయన వచ్చేదాకా ఈ చెరువులు నీళ్ళు అనేది ఆగరు కదండి. ప్రజా సమస్యలు అనేది ఎప్పటికప్పుడు తెలియపరచుకోవాలి. దానికి చెట్టుబల్లి సంఘం వారేమో వారి సొంత నిధులతోటి, మేము ఈ పక్కనేమో మా సొంత నిధులతో దాన్ని నిర్మించి ఆమె దృష్టిలో పెట్టి మేము చేసాం. కానీ ఆమె ఉప సర్పంచ్ గారి ఒత్తిడి మేరకు ఆమె మాకేమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా చర్చి దగ్గర ఉన్నటువంటి డ్రైను